ప్రస్తుత జనరేషన్ కి సంబంధించిన సూపర్ స్టార్స్ నుండి ఒక్క సినిమా విడుదలవ్వడానికి కనీసం 2 నుండి 3 ఏళ్ల సమయం పడుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం విడుదల ఏడాది పూర్తయింది. అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం కూడా విడుదల ఏడాది దాటింది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ సినిమాలు ఇక వచ్చే ఏడాదే విడుదల కాబోతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈయన తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతారో తనకే క్లారిటీ లేదు. ఇలా ఉంది స్టార్ హీరోల పరిస్థితి. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి ఖచ్చితంగా 3 సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి రాజాసాబ్ విడుదల చేశారు. ఇదే ఏడాదిలో ఆయన హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీ చిత్రాన్ని కూడా ఏడాది దసరాకి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రభాస్ ఒక్కడే ఏడాదికి 2-3 సినిమాలు విడుదల చేయడానికి తన వైపు నుండి కృషి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ఇకపై ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో తన నుండి 2 సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇకపై తనతో ఏ దర్శకుడైనా సినిమా చేయాలంటే 200 రోజుల వర్కింగ్ డేస్ లోపే తన క్యారెక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయాలి. అంతకు మించి దాటిందంటే మాత్రం ఆయన వేరే ప్రాజెక్ట్ ని సమాంతరంగా మొదలు పెడతారట. ఏ డైరెక్టర్ కి అయినా ఆయన ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవబోతున్నారట. అది రాజమౌళి అయినా సరే. ప్రస్తుతం ఆయన రాఖా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారు. 2 సినిమాల తర్వాత ఆయన బసిల్ జోసెఫ్ అనే మలయాళం డైరెక్టర్ తో ఒక చిత్రం చేయబోతున్నారు. వీళ్ళంతా ఆయన నిర్దేశించిన సమయంలోపే తన పార్టీకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయాలట. లేదంటే ప్రభాస్ పద్ధతిని అనుసరిస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.